ఇప్పుడు మన ఆర్మీలో ఉన్న బ్రహ్మోస్ మిసైల్ ని బయటకు తీసుకొచ్చింది. ఈ మిసైల్ చూస్తే పాకిస్తానే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా భయపడాల్సిందే. ఇలాంటి మిసైల్స్ మన దేశంలో ఉన్నందుకు చాలా గర్వపడాలి మనం అందరం. हर भारतीय को गर्व होता है जब वो सुनता है कि भारत में बनी ब्रह्मोस मिसाइल। అసలు ఈ మిసైల్ చూసి ప్రపంచం అంతా ఎందుకు భయపడుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ మిసైల్ గురించి పూర్తిగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. హాయ్ హలో, ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య జరుగుతున్నాయి చూస్తుంటే వార్ తప్పదనిపిస్తుంది. ఇప్పుడు మన అందరం కలిసి ఉండాల్సిన టైం ఇది. ఇండియా అంటే హిందువులే కాదు, ఇండియా అంటే మనం అన్ని దాటి చెప్పాల్సిన టైం వచ్చింది. మనందరం గర్వపడాల్సిన టైం ఇది. ఎందుకంటే మన మోడీ గారు నిన్న మీటింగ్ లో భారత వైపు ఇంకొకసారి బుల్లెట్ వచ్చినా మా సైడ్ నుంచి మిసైళ్లు డ్రోన్లు వస్తాయని పాకిస్తాన్ కి బాగా బుద్ధి చెప్పాడు. ఇలాంటి టైంలో మన మోడీ గారు ఏ విషయం తీసుకున్నా గానీ మన అందరం ఆ విషయానికి కట్టుబడి ఉండాల్సిన టైం ఇది. అలానే గుంటూరు జిల్లాలోని ఒక సైనికుడు వీరమరణం చెందాడు. అయితే ఆ సైనికుడు అంతిమ యాత్రకు ఒక హిందూ అని లేకుండా, ఒక ముస్లిం అని లేకుండా, ఒక క్రిస్టియన్ లేకుండా పాల్గొన్నారు. భూమిని చరితని నిలిపెను నీ కృషి నిన్న జరిగిన ఈ అంతిమ యాత్రను చూస్తుంటే కులం మతం అనే భేదాలు లేకుండా పాల్గొనడం దేశానికి ఒక గర్వకారణం. అలాగే ఇప్పుడు మన ఆర్మీలో ఉన్న బ్రహ్మోస్ మిసైల్ ని బయటకు తీసుకొచ్చింది. ఈ మిసైల్ చూస్తే పాకిస్తానే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా భయపడాల్సిందే. బ్రహ్మోస్ మిసైల్ గురించి మనకన్నా పాకిస్తాన్ వాళ్ళకే బాగా తెలుసని యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు. तो कम से कम पाकिस्तान वालों से पूछ लेना चाहिए कि ब्रह्मोस मिसाइल की ताकत क्या है। అసలు ఈ బ్రహ్మోస్ స్పెషల్ ఏంటంటే దీన్ని ఎలా యూజ్ చేస్తారు, దీన్ని ఎక్కడ తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ మిసైల్ ఎట్లా స్టార్ట్ అయిందంటే మన ఇండియన్ గవర్నమెంట్, రష్యన్ గవర్నమెంట్ రెండు కొలాబరేట్ అయ్యి తయారైతే చేశారు. బ్రహ్మోస్ కి నేమ్ ఎలా వచ్చిందంటే మన ఇండియాలో ఉన్న బ్రహ్మపుత్ర నది నుంచి, రష్యాలో ఉన్న మాస్కో నది నుంచి ఈ రెండు కంబైన్ చేసి బ్రహ్మోస్ అనే పేరు పెట్టారు. అయితే బ్రహ్మోస్ మిసైల్ స్పీడ్ వచ్చేసి 2.8 నుంచి 3.0 వరకు, అంటే సౌండ్ వేగం కన్నా ఎక్కువ. ఒక్కసారి ఈ మిసైల్ ని లాంచ్ చేసిన తర్వాత పాకిస్తాన్ దీన్ని గ్రహించే లోపే దాని టార్గెట్ ని అది ఫినిష్ చేస్తుంది. ఒక్కసారి దానికి టార్గెట్ ఫిక్స్ చేసి లాంచ్ చేశాక పాకిస్తానే కాదు, చైనా వచ్చినా దాని వల్ల అయితే కాదు. ఎందుకంటే అది కింద నుంచి వెళ్ళొచ్చు, పైన ఆకాశంలో నుంచి వెళ్ళొచ్చు, దాని రేడియస్ కి జీపీఎస్ ట్రాక్ కి అసలు అందకుండా వెళ్ళిపోయింది. దాని వేగం అలాంటిది. ఈ మిసైల్ స్పెషల్ ఏంటంటే ల్యాండ్ నుంచి, ఎయిర్ నుంచి, వాటర్ నుంచి, ఎక్కడి నుంచి అయినా దాన్ని లాంచ్ చేయొచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు ఎవరైనా దీన్ని ఈజీగా లాంచ్ చేయొచ్చు. అలాగే దీని స్పెషల్ ఏంటంటే ఒక్కసారి దానికి టార్గెట్ ఇచ్చి వదిలేక ఏ జీపీఎస్ ట్రాక్ గానీ, రేడియస్ సిస్టమ్ గానీ, నావిగేషన్ గానీ దేనికి దొరకకుండా దాని టార్గెట్ ఈజీగా రీచ్ అయింది. అయితే దీని ప్రెసెంట్ రేంజ్ వచ్చేసి 290 కిలోమీటర్లని రీచ్ చేస్తుంది టార్గెట్ ని. అయితే దీని ఎక్స్టెన్షన్ వచ్చేసి 450 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్ల పైగా టార్గెట్ రీచ్ అవుతుంది. అయితే మన బోర్డర్ నుంచే పాకిస్తాన్ లో ఉన్న ఏ ఏరియా కన్నా టార్గెట్ చేయొచ్చు ఈ మిసైల్ ద్వారా. అందుకే అతి పెద్ద దేశాలైన అమెరికా, చైనా కూడా ఈ మిసైల్ చూసి భయపడుతున్నాయి. ఇలాంటి మిసైల్స్ మన దేశంలో ఉన్నందుకు చాలా గర్వపడాలి మనం అందరం. हर भारतीय को गर्व होता है जब वो सुनता है कि भारत में बनी ब्रह्मोस मिसाइल। ఇప్పుడు అర్థమైంది కదా బ్రహ్మోస్ అంటే ఏంటో. ఈ కంటెంట్ యూజ్ అయ్యి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.